ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి నెట్టను వీక్షిస్తున్న ప్రియులకు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో సంఘముగా కూడిన మీకు ఈ ఉదయకాలమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సంఘము ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. కూడిక, సమావేశము, సభ రకరకాల పేర్లతో పిలువబడుతుంది. కానీ బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, పిలువబడిన వారు, చేర్చబడిన వారు, ప్రోక్షింపబడిన వారు, దీవించబడిన వారు, ఇవన్నీ అర్థాలు సంఘానికి ఉంటాయి. సంఘం అనేది ఒక ఫైనల్ అథారిటీ. భూమి మీద క్రీస్తు సామ్రాజ్యం అని ఒకటి ఉందని మీ అందరికీ తెలుసు. భూమి మీద క్రీస్తు రాజ్యం ఉంది. అది మనుషుల కంటికి కనిపించేది మాత్రం కాదు. కోట, గంధకాల చుట్టూ మొసళ్ళు, యుద్ధ బలాలు, అశ్వబలం, తర్వాత ఏనుగుల బలం, జనబలం, మిలిటరీ, ఇలాంటివి దేవుని సంఘానికి ఉండవు. యేసుక్రీస్తు వారు పిలాతుతో చెబుతూ తన సైన్యం గురించిన ఒక విషయాన్ని ఆయన తెలియజేశాడు. 18వ అధ్యాయము యోహాను సువార్త. ఒకసారి దాన్ని మనం చూద్దాం. భూమి మీద దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? భూమి మీద దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? ఎక్కడుంటుంది? అందులో ఎవరుంటారు? పద్దెనిమిదో అధ్యాయంలో 35వ వచనం నుండి 36, 37, 38 పరీక్షించండి, ఆలోచించండి. ఒక అపరాధిగా మంచి చేసినందుకు మానవలోకం శిక్ష విధించింది. ఆ శిక్షకు సామాన్యుడైన అణుమాత్రం ఉన్నటువంటి రోమా గవర్నర్ పిలాతు ముందు యేసుక్రీస్తు నిలువబడవలసిన పరిస్థితి. లోకాలను కలిగించిన కన్న తండ్రి అయిన దేవునికి ప్రియాతి ప్రియమైన కుమారుడు ఒక సామాన్యుడైన మనుష్యుని ముందు, వాడు గవర్నర్ కావచ్చు, నిలువబడి వాడు అడిగిన ప్రశ్నలకు అతను ఇచ్చిన సమాధానాలు మనం చూస్తే, నీవు యూదుడనా, నేను యూదుడనా, నీ స్వజనులు కదయ్యా, ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేమి చేసితో అని అడుగగా యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నువ్వేం చేసావు అని అడుగుతుంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఏమైనా చేయటానికి, అది దాని అర్థం. నీ వాళ్ళు, మీ పూజారులు అప్పగించారు, ఏం చేశావు? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధంగా అయితే దానికొక, ఆ దేశానికి హద్దులుంటాయి, ఆ దేశానికి జనబలం ఉంటుంది, ఆ దేశానికి అంగబలం ఉంటుంది, ధనబలం ఉంటుంది, జనబలం ఉంటుంది. కానీ యేసు రాజ్యంలో ఇవేవీ లేవు. సంఘం, రాజ్యం అంటే మీరు, మనమే సంఘం. అలా అన్ని రాజ్యాలు కావు, అన్ని సంఘాలు కావు. క్రీస్తు వలె క్రీస్తు కొరకు పోరాడినదే క్రీస్తు సంఘం. క్రీస్తు వలె క్రీస్తు కొరకు దేవుని కొరకు పోరాడిన క్రీస్తు మనుష్యుల మధ్య అసూలు బాసిన విషయం సిలువ ద్వారా మనకు తెలియనిది కాదు.
యుద్ధరంగంలో అమరత్వం అనే మాటలు మనుషులు వాడుకుంటున్నారు, కానీ అది తప్పు. బిన్ లాడెన్ అయితే ఈ ఉగ్రవాదంలో మానవ బాంబులుగా మార్చిన వారిని చిన్ననాటి నుండి ఏ విధమైన మాటలు చెబుతాడు అంటే, మీరిలా పవిత్ర యుద్ధం జిహాద్ అనే పేరు మీద మీ ప్రాణాలు ఒకవేళ విడిచిపెడితే 17 మంది కన్యలు మీకోసం స్వర్గంలో కనిపెడుతూ ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. అంటే మనిషి కోరుకున్నది ఎక్కువగా శరీరాలను అనుభవించటమా, ఆడవాళ్ళ శరీరాలతో ఆనందించటమా? ఆ మాటల్లో, బిన్ లాడెన్ మాటల్లో, లేదా ఒక సద్దాం మాటల్లో, లేదా ఒక ఉగ్రవాది మాటల్లో ఈరోజు మనం ఆలోచిస్తే స్వర్గం అంటే ఇల్లే, ఆ ఇంట్లో ఉన్న పెళ్ళామే. ఇది ఈ సమాజానికి అర్థమైనటువంటిది. అర్థం కానిది ఏంటో తెలుసా? దేవుడు ఉండే చోటు. దేవుడు ఉండే చోటు అది ఆత్మ అనుభవించే, అమరత్వంలో ఆత్మ అనుభవించే ఆనందం మానవ శరీరంలో ఈ నాలుకకు రావు, ఈ మెదడుకు అర్థం కావు. అందువలన యేసు మాటలు సమాజానికి అర్థం కాని దశకొచ్చాయి. పిలాతుకు కూడా అర్థం కాలే. అందుకంటున్నాడు పిలాతుతో 36వ వచనంలో, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. నా సేవకులు పోరాడతారు లోక సంబంధమైనదైతే. సింహళ దేశంతో ఎల్టీటీ తీవ్రవాదులు కొన్ని దశాబ్దాలు పోరాడారు, చచ్చిపోయారు. ఈరోజు ఉగ్రవాదులు అనేక సంవత్సరాలుగా అనేక దేశాలతో పోరాడుతూ పేల్చివేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అనేక వాటిని, వాళ్ళకు అనుకూలం కాని దేశాలను చంపేస్తున్నారు ప్రజల్ని. అలాంటి యుద్ధం కాదు. సమాజం కోసం ప్రాణం ఇచ్చేదే నా వీర సైన్యం. సమాజానికి మంచిని నేర్పించేదే నా రాజ్యంలో ఉన్న జవాన్ల యొక్క ముఖ్యోద్దేశం. చావు చంపేయి అన్నది కాదు యేసు నినాదం. చావు బ్రతికించు, అది యేసు నినాదం. నీవు చావు, ఎదుటివాడిని బ్రతికించు. లోకానికి విరోధంగా ఉంది యేసు విప్లవం, యేసు బోధనా విధానం, బైబిలు. అందుకే బైబిల్ పరమత గ్రంథం అంటున్నారు, విదేశీ పుస్తకం అంటున్నారు. వాళ్ళ గ్రంథాల వలె మత పుస్తకాలు కల్పిత గ్రంథం అంటున్నారు. అర్థం కాక నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఎందుకంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. 6వ అధ్యాయం 15వ వచనం యోహాను సువార్త. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. యేసుక్రీస్తుని రాజుగా చేయాలని చాలామంది పెద్దలు, రాజకీయ నాయకులు, వాళ్ళని ఏమంటాం, రాజకీయ నాయకులు. ఈయన రాజు అయితే ఆ సైన్యంలో నేను హోమ్ మినిస్టర్నైనా అవ్వచ్చు, ఫైనాన్షియల్ మినిస్టర్నైనా అవ్వచ్చు,
యేసును రాజుగా చేయాలని, అందుకు ఆయన ఇష్టపడడని, పడని వారిని ఎలాగైనా నెమ్మదిగా పట్టేసి ప్రజల మధ్య నిలబెట్టేసి తప్పదు అంటే ఉండిపోతాడు, నిలబడిపోతాడనే మనుషుల మీద, ఈ రోజున్న రాజకీయ నాయకుల మీద ఉన్న అలాంటి అవగాహన ఆనాటి ప్రజలకు కూడా ఉంది. యేసుప్రభుని పట్టి ఆయన్ని రాజుగా చేసేద్దాం, డైరెక్ట్ పోస్టు, డైరెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డైరెక్ట్గా ఎలిజబెత్ రాణిలా చేసేద్దాం ఇంగ్లాండ్ దేశానికి. డైరెక్ట్ పోస్టింగ్, నో ఓట్ల ఎలక్షన్, నో డెమోక్రసీ. ఎందుకంటే ఈయన ప్రజలకు చాలా చేస్తాడు. ఈయన ఉండడం వల్ల హాస్పిటల్స్ ఉండవు, రోగాలు ఉండవు. ఈయన ఉండడం వల్ల రేషన్ డిపోలు ఉండవు, పంట పొలాలు ఉండవు. ఆకలిస్తే వడ్డించేస్తాడు, కూర్చోబెట్టడమే కదా జనాన్ని. స్వార్థపరులు వీళ్ళు, దేవుని రాజ్యమా? ఎలాంటి పథకం వేశారండి యేసుప్రభు మీద? ఈయనను రాజుగా చేయాలని, బలవంతముగా పట్టుకొనడానికి. ఈ సంగతి యేసుప్రభువుకు తెలిసిపోయింది. వెళ్ళిపోయాడు కొండకి ఒంటరిగా. పేతురుతో చెప్పలేదు, యాకోబుతో చెప్పలేదు, ఎవరితో చెప్పలేదు, ఎక్కడికి వెళ్తాడో తెలీదు. ఏమండి, ఒక కొండ మీదకి వెళ్ళటం అంటే, ఒలివల కొండ మీదకి వెళ్ళటం అంటే దేవుని చిన్న గుట్ట మెట్ట. ఎన్నెన్నో వృక్షాలతో, ఎన్నెన్నో పిచ్చి పిచ్చి చెట్లతో, ఎన్నెన్నో విష పురుగులతో, సర్పాలతో ఉన్న కొండ మీదకి ఆయన ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. ఈ ప్రజల మధ్య ఉంటేనే ప్రమాదం, ప్రకృతిలో ఉంటే ప్రమాదం ఉండదు. ప్రజల మధ్య ఉంటేనే ప్రమాదం. ఒకప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కట్టి పండగ చేసిన వీళ్ళే రాజీవ్ గాంధీ మెడలో టైర్లు పెట్టి మంటలు మండించారు వీళ్ళే. ఒకప్పుడు పూలదండలు వేసిన వాళ్ళు ఈరోజు చెప్పులు దండలు వేసి ముఖం మీద టపా 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 చెప్పులతో కొడుతుంటే ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజలను నమ్ముకునే వాళ్ళంతా ఎరుగవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ రాజకీయ సైకాలజీ, ఈ హ్యూమన్ సైకాలజీ. అందుకే ఎందులోనూ పోటీలకు వెళ్ళకండి. కార్పొరేటర్గాను, వీధి కౌన్సిలర్గాను, సెక్రటరీగాను, దేనికైనా కులానికి ప్రెసిడెంట్గాను వద్దు వద్దు. ఎందుకంటే నీ బలహీనతను చూచి, నీ అవసరాన్ని బట్టి ఎదుటివాడు వాడుకోవడానికి నీ మధ్యకు వస్తున్నాడు. ఏమండి, మనం మన ఇంట్లో పని చేయడానికే బద్ధకం, అలా అక్కడ ఉందో అందుకో అంటాం. అలాంటిది ఒక నాయకుడు అయితే నువ్వు ఎంత కష్టపడాలి, చేయగలవా? ఇంటిలో నీ కుటుంబంలో నీ పిల్లల కొరకే నువ్వే పని చేయని సోమరివి, లక్షల మంది, కోట్ల మంది, కోటాను కోట్ల మంది ఉన్న ఈ మానవ సమాజాన్ని నువ్వు పరిపాలించటమా? నువ్వు సేవ చేయటమా? చదువుకోవడం ఎప్పుడు, క్లాస్ రావటం ఎప్పుడు, ఉద్యోగం రావటం ఎప్పుడు, నిన్ను నువ్వు పెంచటం, పెళ్లి చేసుకోవటం, పిల్లలు పెంచడం జరిగేది ఎప్పుడు? అందుకే చదువుకుంటుండగానే దొంగతనాలు మొదలెట్టారు. అయితే అయినోడు పెళ్ళి, లేకపోతే గులాబోడు పెళ్ళి అని దొంగలు. సమాజం ఎలాంటిదో చెప్తున్నాడు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం చూడండి ప్రియులారా. ఆ రాజుల కాలములలో సమాజంలో ఇలాంటి దౌర్భాగ్యులైన నేర చరిత్ర కలిగిన నేర రాజ్యాలు, ఉగ్ర రాజ్యాలు, అగ్ర రాజ్యాలు అని పేరు పెట్టుకొని అవసరమైతే తన సొంత దేశం కోసం పక్క దేశాన్ని దోచుకోవాలనుకునే సద్దాం కువైట్ని దోచుకోవటం, ఇలాంటి దారుణ దౌర్భాగ్యమైనటువంటి ఆశలతో ఉంటారు వీళ్ళంతా. అందువలన ఈ రాజ్యపు రాజకీయాలలో కానీ, ఈ రాజ్యాధికారాలలో కానీ దేనిని మీరు ఆశించకూడదు, నమ్మకూడదు. అందుకే దేవుడు ఆ టైంలో తన రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడట భూమి మీద. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును
స్థాపిస్తాడు. దానికన్నిటికీ నాశనము కలుగదు. ఎన్ని రాజ్యాలకైనా రాజు చస్తే, వంశం నశిస్తే వాళ్ళ చరిత్ర అంతమైపోతుంది. బ్రిటిష్ సామ్రాజ్యపు అధికారం అంతమైపోయింది, హిట్లర్ అధికారం అంతమైపోయింది, ప్రపంచ చక్రవర్తి అలెగ్జాండర్ గ్రీకుల రాజ్యం అంతమైపోయింది, మన దేశాన్ని పాలించిన మొఘలుల పరిపాలన అంతమైపోయింది, చోళుల పరిపాలన అర్థమైపోయింది, కళింగుల రాజ్యం అంతమైపోయింది, బొబ్బిల రాజుల అధికారం, విజయనగరం రాజుల అధికారం అంతమైపోయి ఈ అధికారాలు భూమి మీద నిలవవర్రా. ఏ రాజ్యాధికారాలు ఉండవు. రాజ్యాన్ని పట్టుకొని ఎలాగైనా నేనే ఉండి ఈ ప్రభుత్వాన్ని నడపాలి, ఈ పిల్లలు నా పిల్లలుగా ఉండాలి, ఈ దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను రాజాధికారం నుండి సింహాసనం నుండి దిగకూడదనుకున్న గడాఫే ఏమయ్యాడో చరిత్ర చెప్పింది. ప్రభాకరన్ పిల్ల ఏమయ్యాడో చరిత్ర చెప్పింది. సద్దాం హుస్సేన్ ఏమయ్యాడో చరిత్ర చెప్పింది. ఇప్పటికీ ఈ ప్రపంచ పటంలో ఉన్న ఎన్నో దేశాలు, ఆ దేశాలకు అధినేతలుగా ఉన్నవారు ప్రజలు దిగమన్నా దిగకుండా పట్టుకొని వేలాడుతుంటే అలాంటి వాళ్ళు మృత్యుముఖంలోకి వెళ్ళిపోయారు, దారుణంగా కాల్చి చంపేశారు. మానవ అధికారాలు అలాంటివి. మానవ అధికారాలు నమ్ముకున్న వారు గతి అలాగే ఉంటుంది. దేవుని పిల్లలారా, దేవుడు కూడా తన రాజ్యాన్ని, అలాంటి రాజ్యాన్ని కాదు, తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలనుకున్నాడు. దానికి అన్నిటికీ అంతం నాశనం కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందేవారికి కాక, ఆ రాజ్యము ఎవరు పొందాలో, ఎట్టివారు పొందాలో, ఎలాంటి క్యారెక్టర్ ఉండాలో అది వాళ్ళకే దొరుకుతుంది అన్నాడు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి అందులో జాయిన్ అయిపోవడానికి వీల్లేదు. ఈవేళ మన స్టేట్ పరిపాలన ఆలోచిస్తే, ఈవేళ తెలుగుదేశంలో ఉన్నవాడు పసుపు కండువాలు కప్పుకున్నవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళి మరొక రంగు కండువాలు మెడలో వేయించుకుంటారు. కండువాలంటే బుర్ర నుంచి అటు ఇటు సగం, అటు సగం ఇటు సగం వేయటమే. తర్వాత కాంగ్రెస్లోకి వెళ్తారు, అక్కడ ఒక కండువ వేయించుకుంటారు. తర్వాత తెలంగాణలోకి వెళ్తారు, ఏమండి అక్కడ గులాబీ రంగు కండువ వేయించుకుంటారు. లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు, అక్కడ కాషాయం వేయించుకుంటారు. ఎక్కడికి పడితే అక్కడికి, ఎవడ దగ్గరికి పడితే వాడి దగ్గరికి, ఒక కారణం అన్నది లేకుండా పడనంత మాత్రాన్న నీ పార్టీని మార్చుకోలేక, పార్టీ వాళ్ళ దగ్గర జరిగిన ప్రభావాన్ని తట్టుకోలేక, అధికారాన్ని వదలలేక, గెలిచిన వాని పార్టీలో చేరితే ఏ మూలన ఏదో ఒక పదవి నాకు దక్కకపోతుందా అని కండువాలు మార్చుకునే ఈ రాజకీయ నాయకులు అధికారాల కోసం ఈరోజు జరుగుతున్న ఈ పోరాటం చూడండి. యేసు రాజ్యం అలాంటిది కాదు. చావైనా రేవైనా, హత్య అయినా నరహత్య అయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, ఎవరిని నమ్ముకుని నీళ్లలో కొదిగి బాప్తిసం పొంది క్రైస్తవుడుగా ఆయనను ధరించుకున్నావో, నీ తుది శ్వాస వరకు ఆయన నామాన్ని స్మరించాలి, ఆయన కొరకు బ్రతకాలి. కండువాలు మార్చకూడదు. అక్కడ అధికారులు అయితే కబ్జాలు చేస్తారు, కోటీశ్వరులు అవుతారు, దోచుకుంటారు, దొంగలుగా మారతారు. ఇక్కడ అధికారులు అయితే పాదాలు పట్టుకుంటారు, గిన్నెల చన్నీళ్లతో వారి పాదాలు కడుగుతారు, టవలు తెమ్మని చెప్పి వారి పాదాలు తుడుస్తారు. అది యేసు రాజ్యంలోనే ఒక నగ్న సత్యం. మీలో ఎవరు గొప్ప వాళ్ళై ఉండాలనుకుంటున్నారో, మీలో ఎవరికి గొప్ప పదవి కావాలనుకుంటున్నారో వారేం చేయాలి? మీ సహోదరుల పాదాలు కడగాలి. ఒక ప్రధానమంత్రి పార్లమెంట్లో ఉన్న మెంబర్స్ అందరి కాళ్ళు కడుగుతాడా? కడగమంటే వీళ్ళే వచ్చి కడుగుతారు ప్రధానమంత్రికి. అది మానవ రాజ్యానికి దేవుని రాజ్యానికి ఉన్న వ్యత్యాసం. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నవాడు 100 కోట్లు సంపాదిస్తాడు, ఎన్ని గనులనైనా కొల్లగొడతాడో, మాఫియా డానుగా మారిపోతాడు. కానీ క్రీస్తు రాజ్యములో ఉన్నవాడు తనకంటూ దేనిని ప్రజల నుండి కోరుకోడు, కానీ
ప్రజల కొరకు అవసరమైతే తన ప్రాణాన్ని పెడతాడు. అంత తేడా, అంత రివర్స్. కనుక ఈ పదవులు ఎవరికీ వద్దు, ఈ క్రైస్తవ్యం మాకొద్దు, ఈ క్రైస్తవ్యంలో అధికారాలు మాకొద్దు. ఈ అధికారాలలో సేవ చెయ్యాలే తప్ప సేవ చేయించుకోలేం కదా. అందుకే యేసుక్రీస్తు గురించి చెబుతూ, మనుష్య కుమారుడు మనుష్యుల చేత పరిచారము చేయించుకొనుటకు రాలేదు. మరి ఎందుకు వచ్చాడో? మనుష్య కుమారుడు మనుష్యుల చేత పరిచారము చేయించుకొనుటకు రాలేదు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 27, 28 వచనాలు చదవండి. ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడో. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25, 26, 25, 26, 27, 28 చూడండి. కనుక యేసు అంటున్నాడు, తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు మీ మీద ప్రభుత్వం చేయదు. అన్యజనులలో ప్రస్తుతం ఉన్న లోకాధికారులు మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్. అంటే మీకు అర్థం కావడానికి మీ స్టేట్లో ఉన్నవే చెప్తున్నాను. అన్యజనులలో అధికారులు మీ మీద ప్రభుత్వం చేయదు. అధికారులు మీ మీద ప్రభుత్వం చేస్తారు. వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదురని మీకు తెలియదు. మీద అధికారం చేస్తారు. గొప్పవారు అధికారం చేస్తారు. మీలో అలాగుండకూడదు. నా రాజ్యములో ఉన్నవారు అలా ఉండకూడదు. ఎలా ఉండాలో తెలుసా? మీలో ఎవడు గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటున్నాడో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. వాడే ప్రజలకు పరిచర్య చేయాలి. ఈజ్ మినిస్టర్. పరిచర్య అంటే మినిస్ట్రీ ఇంగ్లీష్లో. ఇట్ ఈజ్ ఎ మినిస్ట్రీ. ఇరిగేషన్ మినిస్ట్రీ అనేది, హోమ్ మినిస్ట్రీ అనేది, రెవెన్యూ మినిస్ట్రీ అనేది, ఏ మినిస్ట్రీలో ఉన్న దోచుకునే దొంగలు ఈ లోక సంబంధులు. కానీ నువ్వు ఇక్కడ ఏ మినిస్ట్రీలో ఉన్నా పాద సేవ చేసే మినిస్టర్ అయి ఉండాలి. 5 ఏళ్లకొకసారి ఓట్ల కోసం ప్రతి గూటికి, ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టిన వీడు 5 ఏళ్ల తర్వాత వరకు ఎక్కడ కనిపించడు. ఒకవేళ ఎక్కడో ఏదో వీడిలో సాహసం చూసి ఒక బంధువుడనో, కులం వాడనో, ప్రాంతం వాడనో తెలుసుకున్న ఒక ప్రధాని కానియో, లేదా ఒక సీఎం కానీ నీకు ఒక రెవెన్యూ పోస్టో లేదంటే ఒక హోమ్ మినిస్టర్ పోస్టో ఇస్తే నువ్వు ఎలా వస్తావో తెలుసా? నీ గొప్పలు చాటుకుంటూ నీ నియోజకవర్గానికి పోలీసులు, కలెక్టర్లు, కమిషనర్ పోలీసులు, కమాండోలు, నీ ముందు వెనక కార్లు, నీ ముందు నువ్వు వస్తున్నావని చెప్పడానికి సైరను, నువ్వు వచ్చే ముందు నువ్వు ఈ ప్రజల కొరకు వేసిన రోడ్ల మీద నువ్వు వస్తుండగా మరొకటి ఆ రోడ్డు అడ్డంగా క్రాస్ చేయకూడదు. రోడ్డు పక్కన బ్రాడ్ గేట్స్ కడతారు. ఆ కర్రల దగ్గర నువ్వు నిలబడి అయ్యగాని చూడాలే తప్ప వీడు ఒకరోజు మా ఇంటికి వచ్చి మా కాళ్ళ మీద పడి మా ఓటు అడిగి ఈరోజు వీడు వెళ్ళే చోటు దగ్గర మేము నడవకూడదా? అది ఈ లోకరాజ్యం. కానీ ఇక్కడేమంటున్నాడో చూడండి. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరాలనుకుంటున్నాడో వాడు మీ పరిచారకుడై ఉండవాలి. మీకు పరిచారకుడుగా ఉండాలి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరు. ఎవరు? నేను ముఖ్యుడు. చీఫ్ మినిస్టర్ అంటే, చీఫ్ అంటే ముఖ్యం, పెద్దోడు, అందరికంటే ముఖ్యుడు. చీఫ్ మినిస్టర్, ప్రైమ్, గొప్పవాడు, ముఖ్యుడు, ప్రైమ్. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరు, ముఖ్యుడై ఉండగోరాలనుకుంటున్నాడో వాడు మీ దాసుడై ఉండవాలి. వాడు కూడా దాసుడుగా మారాలి. అలాగే దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మానవాకారంతో భూమి మీదికి వచ్చి పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు. ప్రజల చేత పరిచారములు పనులు చేయించుకోవటానికి ఆయన రాలేదు. ఆయన కోసం పరిచారము చేయుటకును తండ్రి కన్న పిల్లలైన తమ్ముళ్ళు, చెల్లెళ్ళకు పరిచారము చేయుటకై అనేకులకు ప్రతిగా చివరిగా ఇవ్వవలసింది, ఇవ్వకూడనిది ఇస్తే ఇక ఏమీ రానిది లేనిది ప్రాణం ఇచ్చేస్తే ఎందుకండి లోకమంతా సంపాదించుకున్నా?
చివరికి ఏమి ఇచ్చాడట ఆయన? విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. ఏమండి, ఇజ్ ఎ మినిస్టర్. ఏ విప్లవంలోనైనా ఎవరైనా చచ్చిపోయారండి? గాంధీ తప్ప, మహాత్మా గాంధీ తప్ప మన దేశ చరిత్రలో. దానికి ముందు నిస్వార్థపరులైన సేవకులు భగత్ సింగ్ తప్ప, ఇలా చాలామంది ఉన్నారు, అల్లూరు సీతారామరాజు తప్ప ఎవరండి చనిపోయారు? ఈరోజు అంత అధికారం, పదవి, ప్రజల మధ్య పలుకుబడి ఉన్న వాళ్ళలో ఎవరి పిల్లలు చచ్చారు, ఎవరు చచ్చిపోయారు చెప్పండి మీరు? ద్రోహం, యూదా ద్రోహం. అందుకే యేసు రాజ్యం స్థాపించాలనుకున్నాడు ఇక్కడ. ఆ రాజ్యంలో ఉన్నవాడే ఒక పిడి సుందర్రావు. ఆ రాజ్యంలో ఉన్న పిడి సుందర్రావే లోకరాజ్యం ఎలా ఉంటుందో, దేవుని రాజ్యం ఎలా ఉంటుందో ఈ డిఫరెన్స్ చెప్పింది ప్రపంచ చరిత్రలో ఒక పిడి సుందర్రావే చెబుతున్నాడు. మిగతా పాస్టర్ ఎవడు? ఎందుకు నోరెప్పుడు? రాజకీయ నాయకుడు ఎలక్షన్ల ముందు అయ్యగారి దగ్గరికి వస్తే గౌన్లో ఉన్న వీడు బైబిల్ పట్టుకొని ఆశీర్వదిస్తాడు, నువ్వే గెలువని. వీడికెన్ని శేషాలు ఇచ్చాడు, వీడికెన్ని నోట్ల కట్టలు ఇచ్చాడు. మీ రాజకీయ నాయకుల కోసం నేను దేవుడిని అడగకూడదు. మీరు మంచివాళ్ళు కాదు. ఏ రోజైనా దేవుని కొరకు మీరు వచ్చారా? దేవుని కొరకు ఏ పని చేశారో చెప్పండి. ఏ రోజు దేవుని కొరకు పని చేయని మీరు, దేవుని నమ్మని మీరు, పాపాన్ని నిర్భయంగా చేస్తున్న మీరు, చట్టాన్ని మీ చేతుల్లో తీసుకున్న మీరు, ప్రజలందరినీ మోసగిస్తున్న మీరు, మీ కొరకు నేను ప్రార్థన చెయ్యాలా? చెయ్యను అని ఎవడైనా అంటాడండి? ఈడు గౌను వేసుకొని వెళ్ళిపోతాడు ఆడు మీటింగ్కి. ప్రత్యేక తెలంగాణ కావాలి అని, ప్రత్యేక ఆంధ్ర, సమాఖ్యాంధ్ర కావాలని ఇందులో పాస్టర్లు ఊరేగారు, అందులోనూ పాస్టర్లు ఊరేగారు. ఆడే దేవుణ్ణి నమ్మిన పాస్టరు, ఈడే దేవుణ్ణి నమ్మిన పాస్టరు. ఈడు బైబిల్ని ప్రభువుని నమ్మినవాడే, వాడు బైబిల్ని నమ్మి నమ్మినవాడే, ప్రభువుని నమ్మినవాడే, బైబిల్ నమ్మినవాడే. వాడేమో తెలంగాణ కావాలని ప్రార్థన చేస్తున్నాడు, వీడేమో తెలంగాణ ఉదాయకంగా ఉండాలని వీడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ గర్భదరిద్రులు ఇద్దరు ప్రార్థనలో ఎవరి ప్రార్థన వింటారు దేవుడు? రాజకీయం చేశారు క్రైస్తవ్యాన్ని. అందుకే పాస్టర్ అనేవాడు ఎవడైనా ఉంటే పిడి సుందర్రావు అనగానే పల్స్ డౌన్ అయిపోతాడికి. అమ్మో మీరు ఎక్కడికి వెళ్తున్నారా, ఇది 5 అయిపోయారు, మీరు ఏటైపోతారు, ఆడితో పాటు నరకానికి పోతారని. దౌర్భాగ్యులండి వీళ్ళు. కంచే చేను వేయటం అంటే అదేనండి, గొడ్డు కషాయాన్ని నమ్మడం అంటే అదేనండి. ఈరోజు ఉన్న ఈ క్రైస్తవ్యం వాళ్ళనే నమ్మి వాళ్ళ మాటల్లో మోసపోతున్నారండి వీళ్ళందరూను. ఏది బైబిలు? సమాఖ్యాంధ్ర కావాలని వాళ్ళ పక్షాన ఈ సమాఖ్యాంధ్రాలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? లేదు ప్రత్యేక ఆంధ్ర కావాలని ఆ 10 జిల్లాల్లో ఉన్నవాళ్ళు ప్రార్థన, 11 జిల్లాల్లో ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తే ప్రత్యేక తెలంగాణ దేవుడు ఇస్తాడా? ఇంతకీ ఈ ప్రత్యేకం కావాలని ప్రార్థించడం అవసరమా? కలిసి ఉండాలని ప్రార్థించడం అవసరమా? నీ సహోదరుని ప్రేమించిన నువ్వు, కులం లేదు, జాతి లేదు, మతం లేదు, ఇది లేదే. అదే కదా ఇప్పుడు చూసిన పాట. కుల పోరాటాలు, వర్గ పోరాటాలు, మత పోరాటాలు, దేశీ పోరాటాలతో, బాంబులతో దద్దరిల్లిపోతున్న ఈ నేల, నువ్వు క్రైస్తవుడువా? నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నవాడవా? అలాంటి రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. ఉందండి ప్రపంచంలో. ఎక్కడో ఇన్ని ప్రపంచ దేశాలు ప్రపంచ పటంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక ఆసియా ఖండంలో ఒక ఇండియాలో ఎక్కడో ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక విశాఖపట్నంలో ఒక చిన్ని లైట్ స్పాట్. నా వెనకాతలు చూడండి, స్క్రీన్ మీద ఎన్నో గెలాక్సీ నక్షత్రాల్లా కనబడుతుంటాయి. ఆరుతూ వెలుగుతున్నట్టు ఈ ఆకాశంలోని నక్షత్ర రాశులలో, కోటాను కోట్ల నక్షత్ర రాశుల్లో ఎక్కడో ఒక చిన్ని మెరుపు. ఆ మెరుపే విశాఖ అయితే ఆ విశాఖలో ఉన్న మీరేనా దేవుని రాజ్యం అవుతారు? ఎక్కడుంది దేవుని రాజ్యం? ఇదే వింత ప్రార్థన చేశాడు జార్జ్ డబ్ల్యూ బుష్. చిన్న బుష్ కూడా అదే ప్రార్థన చేశాడు. గాఢాంధకారపు లోయల్లో మేము సద్దాం మీదకి యుద్ధానికి వెళ్తాం, కానీ ఎడారులో మేము చేసే యుద్ధంలో మాకు విజయాన్ని ఇవ్వు తండ్రి అని వీడు ప్రార్థన చేశాడు. నీ దుడ్డు కర్ర అనే దండము మమ్మల్ని ఆదరిస్తుందని బుష్ ప్రార్థన చేశాడు.
కువైట్లో యుద్ధ శంఖారావం మోగించిన తర్వాత సద్దాం పవిత్ర యుద్ధం చేయమన్నావు అల్లా, నువ్వు పవిత్ర యుద్ధం చేయమన్నావు, ఇదిగో మేము పవిత్ర యుద్ధానికి వెళుతున్నాం, విజయం మాదే అని వాడు ప్రార్థన చేస్తున్నాడు. ఈడు యుద్ధానికి ప్రార్థన, వాడు యుద్ధానికి ప్రార్థన. వాడు చేశాడంటే బుద్ధి లేనివాడు, పిచ్చోడు సద్దాం హుస్సేన్. నువ్వెందుకు చేసావురా బుష్? నువ్వు క్రైస్తవుడు కాదా? నువ్వెందుకు పాత నిబంధనల యుద్ధాలు జరిగాయనా? యేసు వచ్చిన తర్వాత యుద్ధాలు లేవు కదా, అన్నీ మా అమ్మ, అన్నీ మా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తెప్పమన్నాడు. ఇంకెక్కడ యుద్ధం ఉంది? నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తెప్పమన్నాడు. యుద్ధం ఏది? అసలు యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. మీరందరూ ఒకే తల్లి పిల్లలు, ఒకే తండ్రి పిల్లలు, ఆదామబుల పిల్లలు మీరు. ఆదాము నా కుమారుడు, నా సంతానం మీరంతా, ఎందుకు కొట్టుకొని చావాలి? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఈ సంబంధమని కాదనను. అందుకు పిలాతు 37వ వచనంలో, నువ్వు రాజువా? తెలీదా నీకైతే? నువ్వు రాజువా అంటే పబ్లిసిటీ కూడా లేదండి యేసుప్రభుకి. నువ్వు రాజువా? నేను టాటా, బిర్లా, అనిల్ అంబానీ, టాటా కార్లు ఉన్నాయి కదండి, టాటా కార్లు ఉంటాయి, మిషనరీ, హెవీ మిషనరీస్ ఉంటాయి టాటా వాళ్ళది. మరి దాని తాలూకా రిప్రజెంటేటివ్ ఎలా ఉంటాడు? వాడు నెంబర్ 1 కొన్ని లక్షల ఖరీదు కారులో మన ఇంటి ముందు ఆగుతాడు. ఏమండి, మరి మా ఫ్యాక్టరీలో తయారైనటువంటి టాటా కంపెనీ వస్తువులు ఎంతో విలువైనవి మీకు తెలుసు కదా. ఈ మధ్య మీరు క్రేన్స్, పెద్ద పెద్ద పేలోడర్స్ కొంటారని విన్నాం అని మాట్లాడడానికి వస్తాడు. వాడి టై, వాడి బ్యాగు, వాడి కారు చూడగానే కోటీశ్వర్లు టాటా బిర్లా ఇండియాలో. వాళ్ళ రిప్రజెంటేటివ్ గొప్పగానే ఉంటాడు, కానీ ఒక గోచి కట్టుకొని మల్తాడు లేకుండా ఒక చింకు బనీని వేసుకొని, ఏమండి నేను టాటా బిర్లా కంపెనీ రిప్రజెంటేటివ్ అంటే తలుపు తీస్తావా నువ్వా? యేసుప్రభుని అలాగే అడిగాడండి, నువ్వు రాసువా? నీ కిరీటం ఏది? నీ రాజ వస్త్రాలేది? నువ్వు ఎక్కైన గుర్రం ఏది? నీ వెనకాతల సైన్యం ఏది? కమ్మగట్టాడండి. చూసారా యేసుప్రభు ఎవరనుకుంటున్నాడు పిలాతు? యేసుప్రభుని ఏమనుకుంటున్నాడు పిలాతు? మామూలు మనిషి అనుకుంటున్నాడా? పిచ్చివాడికి అర్థం కాదు, పిచ్చివాడికి అర్థం కాదు. మంచి మాట మళ్ళా చూద్దాం. ఏడో అధ్యాయం 14వ వచనం దానియేలు గ్రంథం. 7వ అధ్యాయం 14వ వచనం దానియేలు గ్రంథం. సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు, ప్రపంచంలో మాట్లాడేవాడు, దేశంలో మాట్లాడేవాడు, రాష్ట్రంలో మాట్లాడేవాడు ఎవడైనా, సకల భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఆయన ప్రభుత్వము, యేసు ప్రభుత్వము శాశ్వతమైనది. అది ఎన్నటికీ తొలగదు, ఎవ్వడు ఏమీ పీకలేడు. క్రైస్తవ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నారండి అందరూను. క్రైస్తవ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నేల రాలదు వాళ్ళ వలన. క్రైస్తవునికి, క్రీస్తు రాజ్యానికి, క్రీస్తు సంఘానికి ఏదో చేయాలనుకుంటున్నారు. సర్వేశ్వరుడికి ఎదురు తిరిగేవాడు బూడిదైపోతాడు. సృష్టికర్తకు వ్యతిరేకంగా మాట్లాడితే నలిగిపోతాడు. మనుషుల చేతిలో పడితే కాలో చెయ్యో తలకాయో తీస్తాడు. దేవుని చేతిలో పడితే అసలు నీ రూపమే మారిపోతుంది, కనబడవు.
మళ్ళా చదవండి, ఎంత పవర్ఫుల్గా చెప్తున్నాడో. ఈరోజు ప్రారంభించిన ఈ మహా సామ్రాజ్యము, యేసుక్రీస్తు ద్వారా ఆరంభమైన ఈ క్రీస్తు రాజ్యము, ఈ క్రీస్తు సంఘం గురించి ప్రవక్త అయిన దానియేలు ద్వారా సుమారు 700 సంవత్సరాల క్రితం 7 నుంచి 400 మధ్యకాలంలో ఏవిని వ్రాయించాడు మన గురించి చదవండి. అందులో మరలా 7వ అధ్యాయం 14వ వచనం, సకల జనులు ఎవరైనా సరే, రాష్ట్రములను, ఎన్ని రాష్ట్రాలున్న దేశాల్లో ఆయా భాషలు మాట్లాడేవారును, ఏ భాషలు మాట్లాడేవాడు ఎవడైనా ఆయనను సేవించినట్లు, ఆయనను సేవించేటట్లు ప్రభుత్వమును, ప్రభుత్వం, మహిమ, ఆధిపత్యం ఆయనకి ఇయ్యబడును. ఆయనకి ఇయ్యబడింది. ఆయన ప్రభుత్వం శాశ్వత, ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, దానికి అన్నటికీ అది తొలగిపోదు. ఒక పిడి సుందర్రావు మరణిస్తే ఈరోజు కొన్ని వేల మంది పిడి సుందర్రావులు ప్రపంచ దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్లే వింటున్నారు. దగుల్బాజీ రాజకీయాల కోసం, దగుల్బాజీ డబ్బు కోసం, వ్యాపారాల కోసం పిడి సుందర్రావు లేడు. క్రీస్తు సామ్రాజ్యాన్ని బలమైన పునాదులతో నిలబెట్టాలని, బీటలు వారిన క్రీస్తు రాజ్యాన్ని పటిష్టపరచాలని పిడి సుందర్రావు వచ్చాడు 20వ శతాబ్దంలో. పంపబడ్డాడు. ఎవడికి భయపడడు. దేవుని పిల్లలారా, మరో వచ్చిన చదువు, అందులోనే 27వ వచనం చదువునైనా, ఈ దానియేలు గ్రంథము 7వ అధ్యాయం, ఆకాశం అంతటి క్రిందనున్న 27, ఆకాశము క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. అయిందా? మళ్ళా చదువునని మన వాళ్ళకి అర్థం కాలేదు. ఆకాశం అంతటి క్రిందనున్నది. అమెరికా, జపానా, మాస్కో, రష్యా, ఏమనుకుంటున్నారా మీరు? అది ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తానా, శ్రీలంక, చైనా, ప్రపంచము అంతటి క్రిందనున్న రాజ్యములు, అధికారమును, రాజ్య మహత్యాన్ని మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. అంటే ఎవరు పరిశుద్ధులు? ఎవరు మహోన్నతుని పరిశుద్ధులు? ఎవరు? ఆయన రక్తము చేత కడగబడిన మీరే. మహోన్నతుని పరిశుద్ధులుగా ఉన్నారా? దురాత్మని అపరిశుద్ధులుగా ఉన్నారా? చూడండి పాపం ఎంత పల్చగా ఉన్నారు ఈవేళ. పాపం ఎందుకంటే పల్చగా ఉన్నారు? వర్షం కదా, చినుకు పడితే చచ్చిపోతారు వాళ్ళు. రారు. అదే ఈవేళ 2,000 రూపాయలు పంచుతున్నారు ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు రెండంటే, తన్నుకొని, గుద్దుకొని, గొడుగులతోని, రెయిన్ కోట్లతోని, బురదతోని. జనం ఎంత పిచ్చివాళ్ళరా నిజంగా. యేసుప్రభు నమ్మిన వాళ్ళ వీళ్ళంతా, మన వాళ్ళంతా యేసుప్రభు నమ్మిన వాళ్ళ. వర్షానికి భయపడేవాడు మహోన్నతుని పరిశుద్ధులు అనిపించుకోవడం యోగ్యుడవుతాడా? ఎందుకు చేయలేకపోతున్నాం మనం? ఎందుకు ఉండలేకపోతున్నాం? దేవుని కొరకు ఎందుకు బ్రతకలేకపోతున్నాం? చావైనా, రేవైనా, కష్టమైనా, బాధ అయినా, శ్రమ అయినా, ఏదైనా క్రీస్తు రాజ్యం, క్రీస్తు సంఘం సర్వాధికారం కలిగినది. మహోన్నతుని పరిశుద్ధులు అన్ని దేశాలు. మన చదువునమాట, మన చదువు. ఆకాశమంతటి క్రింద ఉన్న రాజ్యమును, అధికారులు, రాజ్యములు, మహత్యాలు మహోన్నతుని పరిశుద్ధులకే చెందుతుంది. ఆయన రాజ్యము నిత్యము నిలుస్తుంది. అధికారులందరూ దానికి దాసులై విధేయులవుతారు. నేను నమ్మిన యేసు ఎవరు అనుకుంటున్నావు? ఏదో చెయ్యాలనుకున్నారు. చంపటం వరకే మానవుడుకున్న అధికారం, చట్టం, బలం. మరలా చెప్తున్నాను, ఎనీ పీనల్ కోడ్, ప్రపంచంలో ఏ దేశంలోని పీనల్ కోడ్ను చూసినా శాశ్వత శిక్ష, జీవిత శిక్ష వేస్తావా? అదొకటి ఉంది నీ చేతిలో. చంపేస్తావా? ఉరి, రెండు నీ చేతిలో ఉన్నాయి. కానీ
దేవుని పెన్లో ఏ కోడ్ ఉందో తెలుసా? పిచ్చోడా, చంపాలి అనుకున్నావు, బ్రతకాలి అని నా పెన్నుల కోడ్లో ఉందన్నాడు ఆయన. యేసును చంపాలి అని నీ పెన్నుల కోడ్లో ఉంది. యేసు విజయోత్సవంతో మృత్యువును జయించి లేచే మహావీరుడు, తొలి పురుషుడు, తొలి మానవుడు, మరణమును జయించిన వారిలో ఉన్నాడు నా కుమారుడు. ఆ రాజ్యానికే అంతం లేనప్పుడు రాజును అంతం చేసేస్తావా నువ్వు? ఆ రాజ్యానికే అంతం లేనప్పుడు యేసుక్రీస్తును అంతం చేసేస్తావా నువ్వు? అతని ప్రతినిధే రా పిడి సుందర్రావు. 1900 సంవత్సరాలు తర్వాత పుట్టించాను రా వాడిని. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిస బ్రతుకులకు కన్నీళ్లతో ఏడుస్తుంటే మోషేను పుట్టించాను రా ఆ రోజు. యెజెబెలు పాలనలో ఇశ్రాయేలీయులైన దేవుని పిల్లలు బలిపీఠాల మీద బలులర్పిస్తున్న నీచ నికృష్ట కార్యాలు చేయటానికి, ఇశ్రాయేలీయులను కాపాడడానికి పుట్టించాను రా ఏలియాని, ఎలీషాని. ఇది అర్థం కాదు ఈ సమాజానికి. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నాడు. చివరిగా ఒక మాట చూద్దాం. లోక సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. లోకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. మీ మధ్య ఉంది. మీరే దేవుని రాజ్యం. మీకు అంతం లేదు. నిజంగా మీరు దేవుని కోసం నిలబడితే ఏది మిమ్మల్ని తాకలేదు. యేసుప్రభు వారు యోహాను గారు చాలా సాత్వికుడు కదండి, నెమ్మదస్తుడు. నడిచి వెళ్తున్నాడు ఆ గ్రామం ప్రక్క నుంచి. వాళ్ళకేం పోయగలవనండి. ఆ ఊరు ప్రజలందరూ వచ్చేసి, మీరు మా ఊరిలో అడుగు పెట్టొద్దని యేసుప్రభుని శాసించారు. యోహాను కోపం వచ్చింది. తండ్రి, ఆకాశము నుండి అగ్ని దిగి వీళ్ళందరినీ మార్చేసేటట్టు చేసేస్తాను తండ్రి ప్లీజ్, ప్రభువా ప్లీజ్ అన్నాడు. వద్దు యోహాను, తొందరపడుతున్నావు. నీ దగ్గర పవర్ ఉంది లేదని నేను అంటం లేదు. మన దగ్గర పవర్ ఉంది లేదని అనుకోకండి. లేదు అంటే నీకు నమ్మకం లేదని అర్థం. నువ్వు నమ్మకంగా దేవుని కోసం బ్రతక లేదని అర్థం. నీ దగ్గర ఏ పవరో లేదంటే నువ్వు దేవునిలో లేవని అర్థం. పవర్ ఉందో మన దగ్గర. చెప్తాం, అయిపోతాడు చెప్తే. కనికరిస్తాం, వీరు ఏమి చేయుచున్నారో తండ్రి వీరిని క్షమించండి. చట్టం ఉందని మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రయోగించకూడదు. దేవుడికి కోపం రానివ్వండి, అమలు జరుగుతుంది. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్య ఉంది కనుక, ఇదిగో ఇక్కడ, అదిగో అక్కడ, అమెరికాలో ఉంది దేవుని రాజ్యం, లేక కాకినాడలో ఉంది, కలకత్తాలో ఉంది నమ్మకండి. నేనున్న మీ దగ్గరే ఉందంటున్నాడు యేసుప్రభు. నేనున్న ఆనాడు నేనున్న యెరూషలేము పాలస్తీనా, ఆ రోజు నేనున్న యెరూషలేము యూదా దేశం ఇక్కడుంది. ఈవేళ మళ్ళీ అదే మాట రిపీట్ చేస్తానని మర్చిపోకండి. నేనున్న ఈ విశాఖపట్నంలోనే ఉంది దేవుని రాజ్యం. మిగతా సంఘాలు ఉన్నాయి, దేనికి పనికొస్తాయి? గుడి అయిపోయింది, ఇంటికి పోతారు, అయిపోయింది. ఈరోజు ఈ సంఘం ఉంది, 110 దేశాలు, లక్షల మంది వింటున్నారా ఈ ప్రసంగాన్ని. ఇప్పుడు ఎంత తేడా ఆ సంఘానికి ఈ సంఘం. నేడున్న ప్రపంచంలోని ఈ సంఘం మీసం మేలేసి తొడగొట్టి చెబుతుంటే, ప్రపంచంలో ఏ సంఘం ఉందర్రా మీసం మేలేసి తొడగొట్టి చెప్పటానికి? ప్రభుత్వాన్నైనా ఎదిరించి నిలిచి దేనికైనా భయపడని ఒక మహావీరుడు ఉన్న సంఘం ఇది. ఏ సంఘం వర్రా? ప్రార్థన చేస్తున్నారు దౌర్భాగ్యుల కోసం వాళ్ళంతా. ఈరోజు ఈ సంఘానికి ఉన్న నెట్వర్క్ ప్రపంచంలో భూమి మీద ఆరిన నేల మీద ఏ దేశంలోనూ ఇంత నెట్వర్క్ దేశానికి సంఘాలకు లేవు. మీ మధ్య ఉంది దేవుని రాజ్యం, మీ మధ్యనే ఉంది దేవుని జ్ఞానం, మీ మధ్యనే ఉంది దేవుని రోషం, మీ మధ్యనే ఉంది దేవుని ఆశయం,
దీనికి భంగం కలిగించేవాడేవాడైనా భూమి మీద తెగిపోతాడని చెప్పమన్నాడు దేవుడు. తెగిపోతాడని చెప్తున్నాను, అందుకే తెగిపోతావు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు స్థాపించిన ఈ రాజ్యం సంఘం ఎంత గొప్పదో ప్రపంచ ప్రజలు వినట్లుగా చెప్పాను. భూ సంబంధమైన శరీరానికి అవసరమైన వెధవ కోరికలను తీర్చుకోవటానికి జనాల మధ్య అడుక్కు తినేవాళ్ళం కాదు తండ్రి. మేము ఎవడో పారేసిన ముష్టితో మీ సేవ చేయాలనుకునేవాళ్ళం కాదయ్యా. మేము నాకిచ్చిన పిల్లలు ఎంత గొప్పవాళ్ళో మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళ భుజముల మీదే ఈ మహారాజ్య భారం ప్రపంచ దేశాల్లో సుమారు 110 దేశాలలో భరిస్తున్నారు ఈ భారాన్ని. ఎందరో కొందరు పట్టించుకోకుండా వారి కుటుంబాల కోసం, పిల్లల కోసం, భార్యల కోసం బ్రతికిన కొందరున్నారయ్యా ప్రధానులు. ఇదిగో నా పిల్లల్ని గొప్పవాళ్ళను చేయి. మీ కుమారుడు ఈ విశ్వానికి వచ్చినంత కాలం మోదవలసలో లేను లేదు ఇక్కడ ప్రారంభమైన ఈ మహావిజ్ఞాన కేంద్రం, ఈ కట్టడాలు నిలబడాలి తండ్రి. కట్టడాలు కూలినా నీ జ్ఞానం ఆపే శక్తి ప్రపంచంలో ఏ ఒక్కరికి లేదు గనక నీ జ్ఞానమే విశ్వం అంత మహారూపంగా మారాలి. అదే విశ్వరూపం కావాలి. విశ్వ వినాశనం జరగాలి. మీ పిల్లలు మీ చేతికి అప్పగించాను. మనసెరిగిన తండ్రిగా వారిని దీవించండి. ఈ మాటలు విన్న ఎందరూ పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.